ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందని సినీ నటుడు జనసేన పార్టీ నాయకులు పృథ్వీరాజ్ అన్నారు. గ్రామాల్లో సాగు, త్రాగునీటి సమస్యలతో పాటు రైతుల సమస్యలు కూడా పవన్ తీరుస్తారని చెప్పారు. ఇచ్చిన హామీలకు అనుగుణంగా కుల మతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల కోసం ఆయన పనిచేస్తారంటున్న పృథ్వీరాజ్తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. పృథ్వీరాజ్ గారు సార్తో మాట్లాడదాం. సార్, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు పదవి అయితే బాధ్యతలు చేపట్టారు. మీ ఫీలింగ్ ఏంటి అసలు? ఇప్పుడే దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చాను. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే ఎంత ఆనందం ఉంటుందో అంత ఆనందం మా అధ్యక్షులు వారు, జనసేన అధ్యక్షులు కొనదేల పవన్ కళ్యాణ్ గారు ఆ సీట్లో కూర్చోవడం అనేది నిజంగా మాటల్లో చెప్పలేని ఆనందం. అద్భుతంగా పేద ప్రజలకి ఒక నాయకుడు దొరికాడు. పేద ప్రజలు కావాల్సినవన్నీ సంక్షేమాలన్నీ ఆయన అందిస్తారు. ఆంధ్ర రాష్ట్రం ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తారు. దేశానికి గ్రామాలే పట్టుకొమ్మాలంటూ కూడా మొదటి నుండి పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఆ నేపథ్యంలోనే కీలకమైన శాఖలు కూడా సంబంధించి కూడా తీసుకోవడం చేపట్టడం. రాష్ట్రం అంతా కూడా ఎలా ఉంది ఈ 5 ఏళ్లలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు? అద్భుతంగా ఉంటుందండి. ప్రతిపక్షాలు నోరు మూయిస్తారు. పేద ప్రజల సంక్షేమం, రైతులు, అలాగే సాగునీరు, తాగునీరు ఉన్న సమస్యలన్నీ తీరుస్తారు. మొత్తం మహిళా రక్షణ, మహిళా సాధికారత, అలాగే ఇచ్చిన మేనిఫెస్టోలో వృద్ధులకు పింఛన్లు కానీ, అలాగే బడుగు బలహీన వర్గాల ఆశయాల కోసం కుల మతాలకు అతీతంగా కష్టపడి పనిచేసి రాష్ట్రంలో ఒక అభివృద్ధి చూపించే దిశగా మా డిప్యూటీ సీఎం గారు పనిచేస్తారు. పవన్ కళ్యాణ్ మీద గతంలో చాలా విమర్శలు అయితే చేశారు. ఆయన ప్రజల కోసం ఎంతో ఫైట్ చేసుకుంటూ వచ్చారు. చివరికి బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వన్నారు. అసలు ఆ కామెంట్లకి ఇప్పుడు ప్రజా తీర్పుకి చూస్తే ఎట్లా? ఇప్పుడు 100 రకాలుగా మాట్లాడతారండి. గేటు తాగనివ్వం, బిల్డింగ్ ముట్టుకొనివ్వం. వీళ్ళు ఎమ్మెల్యేలే కదా. వీళ్ళు గేటు తాగే పనులే చేస్తారా, లేకపోతే ఎమ్మెల్యేగా పనిచేస్తారా? గేటు దగ్గరే ఉన్నారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని చేయన్నారు. గేటు బద్దలు కొట్టుకుని వచ్చాడు కాబట్టి శభాషాన్ని నీరాజనలు పట్టారు. సో ఏదైనా సరే ప్రజలకి ఒక నమ్మకం కలిగించి ఒక దుర్మార్గమైన పరిపాలనకి అంతం పెట్టాలని ప్రజలు డిసైడ్ అయ్యారు ఇప్పుడు. సో నేను 1 ఇయర్ నుంచే నేను చెప్తాను ఉన్న ప్రతి ఇంటర్వ్యూలో, నేను వెళ్ళినప్పుడు చూసిన స్పందన కానీ, నేను ఫస్ట్ నుంచి 136, 21 పార్లమెంటు, మా జనసేన అధ్యక్షులు 21 గెలుస్తారని చెప్పేవాడిని. అందరూ ఏదోలే అని అన్నారు. అది దానికి ఎక్కువ ఇచ్చారు, 164 వచ్చింది. సో మా మీద ఎక్కువ బాధ్యత పెట్టారు. మా కూటమి ప్రభుత్వం మీద ఎక్కువ బాధ్యత ఉంది కాబట్టి 2 రోజులు సంబరాలు అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏంటంటే ప్రజాపాలన మీద దృష్టి, ప్రజలకు ఏం కావాలి, పథకాలు ఏం కావాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలని బొబ్బిలి సింహం రెడీగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కొదమ సింహం ఇప్పుడే సంతకం పెట్టింది. చివరిగా చెప్పండి, ఇక్కడ ప్రధానంగా ఏదైతే భారీ విజయంతో గెలిచారో కానీ ఇక్కడ కొన్ని ఈవీఎం సంబంధించి అవకతవకలు జరిగాయి అనేది వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు ప్రధానంగా. దాని మీద అసలు ఏంటి? అధికారం ఎవరి చేతిలో ఉందండి? మీరు అడిగారు దానికి చెప్తాను. అధికారం ఎవరు? వాళ్ళే కదా ఉందో అధికారంలో. ఈవీఎంలు ఇదేమన్నా బ్లూటూత్ ఎలా అంటే అలా వెళ్ళిపోటాయి అట్లా ఓటు. ఇవన్నీ అంటే ఆడలేక మధ్యలో ఓడని. అప్పుడు 151 వచ్చినప్పుడు మేము కూడా అలా అనుకోలేగా. ఇలాగా మరి ఈవీఎంలు ట్యాంపరింగు, అలాగా బీహార్ అయిపోయింది, శ్రీలంక అయిపోయింది. ఇప్పుడు గుడివాడైనా ఉంది, బీహార్ అవ్వలేదు. అలా ఏంటంటే అసలు మీరు అరాచకాలు సృష్టించి మీరేం చేశారు? పిన్నెల రామకృష్ణారెడ్డి గారు ఈవీఎంలు భారతదేశ చరిత్రలో ఒక పెద్ద క్రైమ్. అది ఈవీఎం బదలు కొట్టారు. నెక్స్ట్ లైన్లో నిలబడండి, మేము పొద్దునుంచి లైన్లో నిలబడ్డాం అనే తెనాల్లో ఉంటే ఆ సామాన్యమైన వ్యక్తి, నాకు తెలిసి నేను ఈ 52 ఏళ్ల చరిత్రలో బహుశా ఒక 35 ఏళ్ళ రాజకీయ అనుభవమే చెప్తున్నా మీకు, చెంపదెబ్బ కొట్టాడు ఒక ఎమ్మెల్యేని కార్యకర్త, మామూలు ప్రజలు. ఇంత దౌర్భాగ్యాలు జరుగుతున్నాయి, చేసింది మీరా? అలాగే మా తిరుపతి చంద్రగిరి అభ్యర్థిని, ఆయన మీద గొడ్డల దాడులు జరిగినాయి. ఇవి బీహారు. ఇప్పుడు ఓడిపోయినాడు ఏం చేస్తాడు? ఉక్రోషం. 88 అయినా వచ్చేస్తే మనకి, మనం విశాఖపట్నంలో పరిపాలన 9నే ప్రమాణ స్వీకారం చేసేద్దాం అని చెప్పి ఒక ఆయన కేక్ కట్ చేసి అన్నం వెళ్ళిపోయాడండి. వచ్చేస్తున్నారు 9ని వైజాగ్లో రూమ్లో పెట్టేసేయండి అంటే నాకేదో కొంచెం ఈ ఆరాం వస్తానే ఎవరో ఉన్నారు కదా, దాంతో ఏమైంది, సరే ఎందుకో నాకు కూడా కొంచెం ఏంట్రా బాబు ఏం జరుగుతుంది ఎగ్జిట్ పోల్ మీద అని చెప్పి నేను మామూలుగా వైజాగ్లో చదువుకున్నాను కాబట్టి అక్కడ ఫోన్ చేసి అడిగా. ఏమీ లేవన్నా, వర్డిక్ట్ ఏకదాటిగా 1 సైడ్ అయిపోయింది మీరు అన్నట్టు, వారు 1 సైడు. ప్లస్ మా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బాగా పనిచేసింది. అది ఆస్తులు పోతాయని చెప్పి ఎక్కువ మంది వచ్చి దాని మీద
వచ్చి కుదరడం జరిగింది. సో రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా 83.5 ఎంతో వచ్చింది పర్సంటేజ్ ఓటింగ్ శాతం. పొలిటికల్ జర్నీ పొలిటికల్ జర్నీ అంటే ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఒకప్పుడు ఎలా ఉండేది పొలిటికల్ జర్నీ చూద్దాం, విడివిడిగా ఉన్నప్పుడు ఇతను తెలుగుదేశం మనిషి, ఇతను జనసేన మనిషి అనేవారు. ఇప్పుడు మా బాలయ్య ఇటు ఉన్నాడు, మేము ఇటు ఉన్నాం, బలవంతరం ఒకటే అంటాడు ఆయన. అది బ్రహ్మాండం. మేమందరం కలిసి అద్భుతంగా పనిచేస్తాం. మా వాళ్ళు ఎవరో ఖాళీగా లేరండి, ఎవరి పని మీద అటు ఉన్నాడు. ఎక్కడ ఎవడెవడో ఏం దొబ్బాడో అవన్నీ లెక్కలు మేము వీళ్ళకి అందిస్తాం. హోమ్ మినిస్టర్ కూడా అనిత్ గారు వచ్చారు. సో ఇంక వీళ్ళకి దేతడి పోచమ్మ గుడే. రైట్, అది పృథ్వీరాజు గారు ఇప్పటి వరకు కూడా మనతో మాట్లాడడం అయితే జరిగింది. ప్రధానంగా కొన్ని అంశాలపై కీలకమైన అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. మొదటి నుంచి కూడా అసెంబ్లీ గేటు కూడా దాటనివ్వు అని చెప్పేసి చాలా విమర్శలు అయితే చేశారు. కానీ ఈరోజు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారంటే గత ప్రభుత్వంలో మరి వీళ్ళు కేవలం మాటలకే పరిమితయ్యారు. కానీ ఇక్కడ వాళ్ళు ఏదైతే అధికారం కట్టబెట్టారో ప్రజలందరూ కూడా మరి వాళ్ళకి ఏమీ చేయకపోవడం వల్ల తీవ్ర విమర్శ రావడంతో ఇక్కడ భారీ మెజారిటీతో ఎన్డీఏ కూటమికి అయితే పట్టం కట్టారు. 11 సీట్లకే పరిమితం చేశారు. సో ప్రజా తీర్పు అనేది ఈ విధంగా ఉంటుందంటూ కూడా మరి పృథ్వీరాజు గారు అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో కీలక అంశాలు కూడా గ్రామీణకి సంబంధించి కూడా అన్నీ కూడా ఉరుకులు వేసే విధంగా అభివృద్ధి తనదైన శైలిలో మార్కు చూపించే విధంగా కూడా తప్పకుండా పనిచేస్తారు. ఆ నమ్మకం మాకు ఉంది. ఇంకా ఈయన పొలిటికల్ జర్నీకి సంబంధించి కూడా ఇటు బాలయ్య బాబు గారు, ఇటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, ఈ బీజేపీ ఇవన్నీ సంబంధించి కూడా ఇప్పటి వరకు వాళ్ళకి అనుసంధానంగా మేము ఒక కార్యకర్తగా కింద బలంగా ఉండి కూడా మరి ప్రజలకి మంచి జరిగే విధంగా అయితే మేము అడుగులు వేసే విధంగా ముందుకుంటాం. గత ప్రభుత్వంలో ఏవైతే అవకతవకలు ఇవన్నీ కూడా జరిగాయి అన్నీ కూడా వెలికి తీసి మేము వీళ్ళ ముందు చేర్చి ప్రభుత్వం దృష్టిలో తీసుకువెళ్ళి వాటన్ని చక్కదిద్దే కార్యక్రమంలో మేము మా వంతు కూడా కృషి చేస్తామంటూ కూడా మరి పృథ్వీరాజ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రంగాతో ప్రవీణ్, సిటీ 24/7 విజయవాడ.